2 గంటలకు క్లయింట్ వస్తున్నాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ రోజు కాంట్రాక్ట్ సైన్ చేయాలి. 1 గంటకల్లా డిజైన్స్ మీ టేబుల్ మీద ఉంటాయి. ఓకేనా సార్? గుడ్ బాయ్స్. దీంతో మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోవాలి. సార్, ఈ అమ్మాయి ఫోటో తీసేసి ఇలా ఒక స్ట్రోక్ వేయండి ప్లీజ్. మీరు చేయండి సార్, మీరు చేయండి సార్, మీరు చేయండి సార్, మీరు చేయండి. నేనేదో తోచింది చెప్పాను సార్. రే, చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. డిజైనింగ్ అంటే నీలా పిచ్చి గీతలు గీయటం అనుకున్నావా? మీకు హెల్ప్ చేద్దామంటే ఇదేంటి సార్? ఎరా, నీకు మేము అంత ఎదవలా కనిపిస్తున్నావా? అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? 5 రోజుల నుంచి మీరు ఇంత కష్టపడుతుంటే నాకే బాధ అనిపించింది, అందుకే చెప్పాను. అంటే 5 రోజుల నుంచి మేమేం పీకలేదని? ఏంటి ఏంటి గొడవ? మీరేమో అయిందా అయిందా అని టెన్షన్ పెడుతున్నారు. చెవిలో జోరేగలా బీడి హౌస్ ఒకటే. ఏమయ్యా, అసలు నీకు ఇక్కడ పని ఏంటి? ఇక నుంచి మార్నింగ్ క్లీన్ చేసేటప్పుడు తప్ప ఈ రూమ్ లో అడుగు పెట్టడానికి వీల్లేదు. గెట్ అవుట్. వెళ్ళు. అసలు ఈ లూజ్ గాలంతా మీకు ఎక్కడ దొరుకుతారు సార్? ఏం చేయమంటావు? నాకు దొరికిన వాళ్ళు అందరూ అలాంటి వాళ్లే. నా కర్మ. రేయ్, ఈ ముసలాడు మనల్ని కూడా తిడుతున్నట్టుంది. అసలు మనమే లేకపోతే ఈ కంపెనీ ఎప్పుడో ఎత్తేసేవాడు. అది తెలియట్లేదు వీడికి. సూర్య, అవమానం పడినప్పుడు నిరాశపడ్డం మానేసి ఆవేశపడ్డం నేర్చుకో. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు అవమానాల నుండి పుట్టినవి. ఈ విషయం ఎప్పుడు మర్చిపోకురా. సార్, క్లయింట్స్ వచ్చారు. వాళ్ళ నా డిజైన్స్ తీసుకొని రమ్మను. ఓకే సార్. ఇది కూడా చూపించండి సార్. ఆ కాన్సెప్ట్ ఇదే కరెక్ట్. కాన్సెప్ట్ అంటే ఏంటో తెలుసా నీకు? పిచ్చి పిచ్చి వేషాలేయొద్దు. గెట్ అవుట్. హలో. హాయ్. థ్యాంక్ యూ. కూర్చోండి. థ్యాంక్ యూ. నాన్ సెన్స్. ప్రొఫెషనల్ స్కీమ్ అంటే కక్కుర్తిపడి వెలకిచ్చావు. చిచ్చి, ఇప్పుడు చూడు, నీకు టైము లేదు, డిజైన్స్ లేవు. అగురించు. ఎందాక క్రోడ్ సంథింగ్ డిజైన్. వాడు మా అటెండర్. ఏదో పిచ్చి పిచ్చిగా గీసి చూపెట్టుంటాడు. నో 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 నో, ఒక్కసారి డిజైన్ కి తీసుకురమ్మనండి. సూర్య, let me see. Good job. It's approved. Well done.